రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన ఇంట్లో బంగారం చోరీకి గురైందంటూ రాజ్ తరుణ్ మాల్వీపై నార్సింగ్ పిఎస్లో లావణ్య ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్ లావణ్య కేసు వ్యవహారం డైలీ సీరియల్ ను తలపిస్తోంది. తాజాగా తన బంగారం, పుస్తెల తాడు, తాళిబొట్టు, డాక్యుమెంట్స్ చోరీకి గురయ్యాయని ఆరోపిస్తూ రాజ్ తరుణ్ మాల్వీపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది లావణ్య. గోల్డ్ కొనుగోలు చేసిన జ్యువెలరీ షాప్ బిల్స్ తో సహా పిఎస్ కి వచ్చిన లావణ్య నగలు బీరువాలో దాచానని తెలిపారు. 4 నెలల క్రితం తాను జైలుకు వెళ్లిన టైంలో ఇంటి తాళాలు రాజ్ తరుణ్ దగ్గరే ఉండిపోయాయని, రీసెంట్ గా ముంబై వెళ్లి తాళాలు తీసుకుని ఇంటికి వెళ్లి చూస్తే బంగారం చోరీ అయినట్టు గుర్తించానని లావణ్య చెప్పారు. తనకు తెలియకుండా రాజ్ తరుణ్ దొంగలించారని ఆమె ఆరోపించింది. దానికి సంబంధించి ఆధారాలు కూడా సమర్పిస్తున్నట్లు తెలిపింది. రాజ్ తరుణ్ దొంగతనం చేసిన బంగారం విలువ 12 లక్షల రూపాయల వరకు ఉంటుందని వెల్లడించింది లావణ్య. బీరువా తాళంచేలు కూడా రాజ్ దగ్గరే ఉన్నాయి. సో నిన్న నేను ముంబై వెళ్ళినప్పుడు రాజ్ తరుణ్ దగ్గర తాళంచేలు తీసుకున్నాను. తాళంచేలు తీసుకొని వచ్చి బీరువా ఓపెన్ చేసి చూస్తే నాకు గోల్డ్ లేదు. మరి మా ఇంట్లో మనిషికి అయితే అవసరం లేదు గోల్డ్ తీసుకోవాల్సిన అవసరం. కాకపోతే నేను ప్రిజన్లో ఉన్నప్పుడు మాల్వి 2-3 సార్లు వచ్చిందంట మా ఇంటికి. ఇంకా మాల్వి తీసిందనే ఉద్దేశంతో ఉంది. మరి అది రాజ్ తరుణ్ ప్రమేయం ఉండి జరిగిందా, రాజ్ తరుణ్కి తెలియకుండా జరిగిందా అన్నది మరి ఇప్పుడు పోలీసులు చెప్పాలి. అయితే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఒక 10-12 lakhs గోల్డ్ అండి. నా మంగళసూత్రం అదే పుస్తల తాడు కూడా ఉంది అందులో. అదే ఒక 4 తులాలు ఉంటుంది. సో నేను ప్రిజన్కి వెళ్ళేటప్పుడు ఇంట్లోనే పెట్టేసి వెళ్ళాను. తాళంచేలు రాజ్ తరుణ్ దగ్గరే ఉన్నాయి. నిన్న కూడా రాజ్ తరుణ్ నాకు మళ్ళీ కీస్ ఇచ్చాడు. టోటల్ ఎన్ని కేసులు ఉన్నాయి మేడం? 2 sets రాజ్ దగ్గరే ఉన్నాయండి. ఆ సెట్ ఏదైతే ఉందో రాజ్ దగ్గరే ఉంది. ఇప్పుడు మీరు ఎవరెవరి మీద కంప్లైంట్ ఇస్తున్నారు మేడం? అనుమానం ఎవరి మీద వ్యక్తం చేస్తారు? మరి నా మనిషికి అయితే తన బంగారం తను తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మరి ఇప్పుడు ఆ క్రిమినల్తో ఆవిడతో ఉన్నాక మరి కలిసి చేశారా లేకపోతే ఆవిడ ఒక్కతే చేసిందో తెలియదు. రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశారని లావణ్య చేసిన ఆరోపణల్లో నిజముందని పోలీసులు నిర్ధారించారు. వాళ్ళిద్దరూ 10 ఏళ్లుగా ఒకే ఇంట్లో ఉన్నట్లుగా తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. దర్యాప్తులో భాగంగా లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు, పలు కీలక ఆధారాలు కూడా సేకరించినట్లు ఛార్జ్షీట్ లో ప్రస్తావించారు. అయితే ఈ కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. ఇది కొనసాగుతుండగా తాజాగా లావణ్య దొంగతనం కేసు పెట్టడం ఆసక్తికరంగా మారింది.